వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో గరుడ పురాణ ప్రకారం ఇంటిలో ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క బంగారం మనం వేసుకోవచ్చా అన్న విషయం గురించి తెలుసుకుందామా? ఇంటిలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వారి బంగారం, విలువైన వస్తువులను వారి పిల్లలు, వారసులు తీసుకుంటూ ఉంటారు. కొందరు ఆ బంగారాన్ని గుర్తుగా వాళ్లే ఉంచుకుంటారు. కొందరు మాత్రం అలా వేసుకోకూడదని ఆ బంగారాన్ని కరిగించి వేరే వస్తువు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఏది నిజం? శాస్త్రాల ప్రకారం చనిపోయిన వాళ్ళ యొక్క బంగారం వేరే వాళ్ళు వేసుకోవచ్చా, వేసుకోకూడదా అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం మన జీవితానికి సంబంధించి చాలా విషయాలు చెబుతుంది. దానిని అనుసరిస్తే మనం కూడా ఆనందంగా ఉంటామని నమ్ముతారు. ఆ జ్యోతిష్య శాస్త్ర ప్రకారమే చనిపోయిన వారు ధరించిన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను మరొకరు వాడకపోవటమే మంచిది. ఎందుకంటే బంగారం సూర్యగ్రహానికి సంబంధించినది. చనిపోయిన వారి ఆభరణాలు ధరించటం వల్ల ప్రతికూల ప్రభావాలు పెరుగుతాయి. అంతేకాదు, మీ జాతకంలో సూర్యుని స్థానం బలహీనపడటం మొదలవుతుంది. అది మీ యొక్క ఆరోగ్యం నుంచి ఆర్థిక పరిస్థితి వరకు మొత్తం ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే బంగారం సూర్యుని లోహం. వ్యక్తి మరణించిన తరువాత ఆ ఆభరణాల సూర్యశక్తి తగ్గుతుంది. జీవించి ఉన్న వ్యక్తి ఆ నగలను ధరించినప్పుడు ఆ ఆభరణాల అనేక ప్రతికూల ప్రభావాలు అతని జీవితంలో కనిపించటం ప్రారంభిస్తాయి. ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేయటం ప్రారంభిస్తుంది. ఎందుకంటే బలహీనమైన సూర్యుడు ప్రతి చోట మీకు హాని కలిగించవచ్చు. మరణించిన వ్యక్తి ఆభరణాలు ధరించటం వలన మీ ఉద్యోగంపై ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చు. మీరు వ్యాపారంలో నష్టాలను చవిచూడవచ్చు. మీరు ఊహించని విధంగా మీ పని అవ్వకపోవచ్చు. జీవించి ఉన్న వ్యక్తి ఆభరణాలను లేదా మరణించిన వ్యక్తికి ఇష్టమైన మరేదైనా వస్తువుని ఉపయోగిస్తే అతని ఆత్మకు శాంతి లభించదని గరుడ పురాణం చెబుతున్నది. ఇలా చేయటం వల్ల మరణించిన వ్యక్తి ఆత్మ ఎల్లప్పుడూ సమీపంలో ఉంటుంది. మోక్షం కూడా లభించదు. ఎవరైనా ఇలా చేస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ ఆకర్షణ ఎల్లప్పుడూ జీవించి ఉన్న వ్యక్తుల పట్ల ఉంటుంది. అది పితృదోషానికి కూడా కారణం కావచ్చు. ఈ కారణంగా మరణించిన వ్యక్తి ఏదైనా ప్రియమైన వస్తువును, ముఖ్యంగా ఆభరణాలను ఉపయోగించకుండా ఉండటమే మంచిది. ఆ వస్తువును మీరు వాడాలి అనుకుంటే శుద్ధి చేసి ఉపయోగించవచ్చు. ఆ ఆభరణాలను గంగాజలంలో 24 గంటలు ఉంచి శుద్ధి చేసి ఆ తరువాత వాడితే ఈ దోషాలు ఉండవు. శుద్ధి చేసిన వెంటనే కూడా వాడకూడదు. పసుపు దారంతో కట్టి 21 రోజుల పక్కన ఉంచి ఆ తరువాత ధరించవచ్చు. అలా కాదు అంటే ఆ బంగారాన్ని కరిగించి మళ్ళీ కొత్తగా చేయించుకోవచ్చు. ఇక బంగారం మాత్రమే కాదు, వెండి వస్తువులు అయినా శుద్ధి చేయకుండా ధరించకపోవటమే చాలా మంచిది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.